నమస్తే. ఈరోజు మన ఎస్ఎన్ఆర్ మీడియా మన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టౌన్‌లో గల నాగార్జున జూనియర్ కళాశాల చైర్మన్ గారితోటి ఈరోజు వారితో మాట్లాడటానికి వచ్చాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఈ నాగార్జున కళాశాల ప్రారంభించినప్పటి నుంచి మీరు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈ కళాశాలలో ఇప్పటి వరకి మంచి ర్యాంకులు, మెడిసిన్ సీట్లు కూడా సాధించారని విన్నాం. రీసెంట్‌గా ఈరోజు వచ్చిన రిజల్ట్‌లో స్టేట్ ర్యాంక్ కూడా సాధించారు. అభినందనలు సార్. థ్యాంక్ యూ. సార్ మీరు ఒక చైర్మన్ హోదాలో ఉండుకుంటూ కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో మీరు ఒక ఫ్యాకల్టీగా పనిచేస్తారని తెలిసింది. అది మీకు ఎలా సాధ్యపడుతుంది? అంటే అంటే చైర్మన్ అంటే వచ్చి ఇన్స్‌పెక్షన్ లాగా చేసుకొని పోయే పరిస్థితి కదా! హ్మ్. సరే యాక్చువల్లీ మేము వచ్చేసి ఫ్యాకల్టీగా పనిచేసిన తర్వాతనే కాలేజ్ స్టార్ట్ చేశాం. హ్మ్. మాకు వచ్చేసి అసలు ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చేసి నాగార్జున అంటే మేనేజ్మెంటే అధ్యాపక వర్గమే మేనేజ్మెంట్‌గా స్థాపించిన విద్యాసంస్థ. ఫస్ట్ కాలేజీ పెట్టాం సార్. హ్మ్. తర్వాత 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చేసి స్కూల్ కూడా స్థాపించాం. హ్మ్. నాగార్జున విద్యాసంస్థలు నాట్ ఓన్లీ కాలేజీ, అవును. నాగార్జున జూనియర్ కాలేజీ అండ్ నాగార్జున మెరిట్ హై స్కూల్ కూడా ఉంది. ఓకే. సో మాకు వచ్చేసింది మేము ఒక ముగ్గురం కూడా టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నాం. అవును. మా ప్రిన్సిపాల్ సార్ శేషగిరి గారు కెమిస్ట్రీ, హ్మ్. నేను మ్యాథమెటిక్స్, హ్మ్. వన్ ఆఫ్ ది డైరెక్టర్ సూర్యబాబు గారు ఫిజిక్స్, హ్మ్. మా కరెస్పాండెంట్ గారు నాగేశ్వర గారు, ఇంకొక డైరెక్టర్ నరసింహ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి స్కూల్ దగ్గర మెయింటెనెన్స్ చూసుకుంటారు. మేము ఇక్కడ కాలేజీ. సో మనకి ఏంటంటే ముగ్గురు కూడా మనకి ఇక్కడ అందరూ కూడా కోఆర్డినేట్గా పని చేసుకుంటాం కనుక మాకు అంత ఇబ్బంది అనిపించదు. వర్క్ షేరింగ్ బాగుంటుంది. వర్క్ షేరింగ్ మెయిన్ ఇంపార్టెంట్. సో సార్ మనం ఇప్పుడు మ్యాథ్స్ అనంగానే కొంతమందికి ఒక రకమైన ఫోబియా ఉంటుంది. ఓకే ఓకే సార్. ఎందుకంటే మ్యాథ్స్ అనంగానే చాలామంది పిల్లలు గ్రామీణ వాతావరణంలో అంటే వారికి పునాదులు అంటే స్టార్టింగ్‌లో వాళ్ళకి మ్యాథ్స్ సరి అయిన అవగాహన లేకపోవటం, వాళ్ళు ఫస్ట్‌లో చదువుకున్న స్కూళ్ళల్లో నేర్పియకపోవటం వల్ల ఇంటర్మీడియేట్‌కి వచ్చేసరికల్లా మ్యాథ్స్‌లో దరిదాపు ఫెయిల్ అయితుంటారు చాలామంది. వాళ్ళని ఎలా మీరు పిల్లల్ని ఎట్లా మోల్డ్ చేసి రిజల్ట్ కోసం ఎలా పని చేయగలుగుతున్నారు? ఓకే సార్. మ్యాథ్స్ ఫోబియా అంటూ ఏం లేదు సార్. మ్యాథ్స్ వచ్చేసి నా నా ఎక్స్‌పీరియన్స్ మై ఎక్స్‌పీరియన్స్ మ్యాథ్స్ వచ్చేసి 80% దాదాపు 70% వచ్చేసి టీచింగ్ మీద డిపెండ్ ఉంటుంది అవును. సార్. మిగతా 30% స్టూడెంట్ డ్రిల్లింగ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. ఈవెన్ మనకి ఏదైనా కూడా సో మనకి వచ్చి వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రిల్లింగ్ వర్క్ అనేది. హ్మ్. సో మేము వచ్చేసి ఏంటంటే ఈ క్లాస్ రూములో చెప్పింది 70%, 30% వాళ్ళ డ్రిల్లింగ్ కూడా చేపించగలుగుతాం. మనకి ఆ టైం టేబుల్ అలా ఫ్రేమ్ చేసుకుంటాం. మాకున్న కరిక్యులం వచ్చేసి అలా ఉంటుంది. సో దానికి చూస్తే మనకి ఆ ఫీలింగ్ అనేది ఉండదు. సో స్టార్టింగ్‌లో మనకి వేరియస్ స్కూల్ నుంచి వచ్చినా కూడా మా దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్ కొంచెం సఫర్ అయినా కూడా తర్వాత ఆటోమేటిక్‌గా మౌల్డ్ అవుతారు. అంటే ఇప్పుడు మీకొచ్చే పిల్లలందరూ గ్రామీణం, రూరల్ ఏరియా నుంచి వస్తుంటారు సార్ 100% మ్యాక్సిమం. 100% వాళ్ళకెందుకంటే కొంత ఒక రకమైన ఇదుంటది. ఉపయోగం. ఒకసారి ఆళ్ళు ఇంటర్మీడియేట్‌లో మ్యాథ్స్ అనేసరికి కొంచెం ఓకే. ఇదేదుంటది. సార్ ఇప్పుడు అదే విధంగా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు మీ ఇన్‌స్టిట్యూట్. ఓకే. నాగార్జున అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో నూజివీడు డివిజన్ పరిధిలోనే మంచి పేరొచ్చింది. దానికి మీ వంతు కృషిగా ఏం చేస్తున్నారు? ఆ! అంటే మా మీ వంతంటే కృషి ఎలా ఉంది? సార్ ఓకే సార్. ఓకే. మా వంతంటే నేను ఒక్కడి ఇండివిడ్యువల్‌గానే మనకు చెప్పలేను చైర్మన్ అన్న మాటల్లో. హ్మ్. సో మనకి టీమ్ వర్క్. నాగార్జున ఈజ్ టీమ్. అవును. నాట్ ఓన్లీ వన్ పర్సన్. సో మీకు స్టార్టింగ్‌లో ఫస్ట్ చెప్పాను కదా! అవును. ఈ మనకి అవును. సో మేనేజ్‌మెంట్‌కి అధ్యాపకగా పనిచేసే ఒక టీమ్ వర్క్ ఇది. హ్మ్. సో టీమ్‌గా ఉన్న తర్వాత మనకి ఏదైనా పాసిబుల్ అనేది ఒక ఎగ్జాంపుల్‌గా నాగార్జున విద్యా సంస్థ మిగులుతుంది అంతే తప్ప. హ్మ్. సో మనకి ఇది అందరి కృషి. మా స్టాఫ్ మెంబర్స్ కూడా సో దాదాపు కాలేజీ పెట్టిన కాంచి పనిచేసే స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. నియర్ 20 ఇయర్స్ అబోవ్ ఉన్నారు. అవును. ఉండటం కారణం కూడా ఏంటంటే మేము కూడా టీచింగ్‌లో ఉన్నాం. అవును. వాళ్ళని కలుపుకొని వాళ్ళ బాధలేంటి మాకు తెలుసు. సాధక బాధకాలన్నీ సదబాధలో మనకి. అవును. మనకి వాళ్ళని పాఠాలు చెప్పి ఎళ్లి పాఠాలు చెప్పండి. అది చేయండి, ఇది చేయండి కాదు. మేము ఉంటూ సో వాళ్ళని సో ముందుకు నడిపిస్తూ మేము కూడా కొంచెం వాళ్ళకి సపోర్టింగ్ ఉంటూ ఉండబట్టే మనకి ఈ ఫలితాలు ఉంటున్నాయి. సో మీకు స్టార్టింగ్ నుంచి కూడా మీరన్నట్టు విద్యా సంస్థ సో ఆ భగవంతుడి దయ వల్ల అయితే, మా కృషి వల్ల అయితే, మా పేరెంట్స్ వెల్ విషర్స్ ఉన్నారు ఫస్ట్ కాడ నుంచి. హ్మ్. వాళ్ళ ఆశీస్సులైతే మాకు అన్ని విధాలుగా కలిసి అంటే వస్తాయి. సార్ ఇప్పుడు ఒక క్లాస్‌లో 30, 40 మంది విద్యార్థుల్లో
ఒకడు 100కి 100 తెచ్చుకోగలుగుతాడు. కొంతమంది 35, 36 మార్క్స్‌కి అంటే అలాంటి క్యాండిడేట్స్ కూడా ఉంటారు. ఉంటారు సార్. అందరినీ మీరు ఎలా ఒకే ఘాట్లో రాగలిగి ఎగ్జామ్ టైం కల్లా అందరినీ కూడా అదే సార్. ఎలా చేయగలుగుతారు? వాళ్ళని మనకి వచ్చేసి కొంత కొంత మనకి డిసెంబర్ ఎండింగ్ కల్లా స్టూడెంట్ కెపాసిటీ మాకు అర్థమైంది సార్. హ్మ్. ఆల్మోస్ట్ ఆల్. హ్మ్. స్టార్టింగ్‌లో అర్థం కాకపోవచ్చు. డిసెంబర్ ఎండింగ్ కల్లా మా సిలబస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎవరేంటి అనేది మాకు ఒక అవుట్‌లుక్ వస్తాయి. స్టూడెంట్ నాలెడ్జ్ ఏంటి, ఏ సబ్జెక్ట్‌లో ఎలా ఉన్నాడు, ఫిజిక్స్‌లో గానీ, మ్యాథ్స్‌లో గానీ, కెమిస్ట్రీలో గానీ మాకు తెలిసిపోతుంది. వాళ్ళేంటంటే మనకి ఏ సబ్జెక్ట్ అయితే వీక్‌గా ఉన్నారో ఆ సబ్జెక్టు మనం కొంచెం వాళ్ళకి పుషింగ్ ఇచ్చుకుంటూ, స్టడీ అవర్స్ కొంచెం టైం పెంచుకుంటూ అలా మనం రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం సార్. అది మనకి సీక్రెట్ అంటూ ఇక అదే అండి. సార్ కొంతమంది ఊరు ఫ్యామిలీస్ ఉంటారు పిల్లలు. బాగా పేద పిల్లలు ఉంటారు. ఓకే సార్. వాళ్ళకి అంటే మీ దగ్గరే చదువుకోవడానికి రావాలని ఉంటది ఆళ్ళకి. కానీ మనం ఫీజులు భరించలేము అనే పరిస్థితిలో ఉన్నోళ్ళకి మీరెలా అలా ప్రోత్సహిస్తున్నారు? 100% సార్. హ్మ్. 100% మనకి వచ్చేసి బాగా పూర్ ఉన్న పిల్లలు, ఎకనామిక్ పూర్ ఎవరైనా ఉంటే కంపల్సరీ మన సంస్థ ద్వారా వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉంటుంది. వాళ్ళకి రాయితీ ఫీజులో రాయితీ అనేది ఉంటుంది. డెఫినెట్‌గా అవి చేస్తూనే ఉన్నాం. బట్ అవి అయితే మేము చెప్పుకోము బయటికి. నాగార్జున విద్యా సంస్థ అంటే మనకి సో ఇప్పటి వరకు కూడా పబ్లిసిటీ అనేది మౌత్ పబ్లిసిటీ పేరెంట్స్ మనకి పిల్లల ద్వారా వెళ్ళటం తప్ప విగరస్గా మేము పాంప్లెట్లు వచ్చింది లేకపోతే మనకి పేపర్ యాడ్స్ ఇచ్చింది ఇలాంటివి ఏమి లేవండి. స్మూత్గా వెళ్ళిపోతుంది. మా రిజల్టే మాకు పబ్లిసిటీ. సో మా స్టాఫ్ మెంబర్స్ కృషి, సో మా అంతా కూడా చాలా 100% రిజల్ట్ మ్యాథ్స్‌లో వచ్చినోళ్ళు ఎంతమంది ఉంటారు సార్ మన దగ్గర? సార్ 100% అంటే మార్క్స్ 100% మార్క్స్ ఉంటారు సార్. చాలా మంది ఉంటారు. అది మనకి ఇప్పుడు నిన్న జస్ట్ మార్నింగ్ వచ్చింది, కౌంట్ చేయలేదు. డెఫినెట్లీ మాకు ఇది మీరు అనేది ఏంటంటే 100/100 100/100 చాలా మంది ఉంటారు సార్. అది మాకు నియర్లీ వచ్చేసి ఇవాళ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు చేసింది 50 అబోవ్ ఉన్నారు. ఇంకా సార్ ఇప్పుడు మీరు చైర్మన్‌గా అంటే ఈ యొక్క విద్యా సంస్థ కాలేజీ పెట్టినప్పటి నుంచి మెడిసిన్ సీట్లు కూడా చాలా సాధించారని తెలిసింది. ఓకే. ఎంతమందికి వచ్చుంటాయి సార్? మెడిసిన్ సీట్లు ఇప్పుడు వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు అంటే నియర్లీ వచ్చేసి ఒక 10 మెంబర్స్కి వచ్చింది. 10 మెంబర్స్. 10 మెంబర్స్కి. అంతేకాకుండా మెడిసిన్ అంటే సార్ ఒకటి మన దగ్గర రాకపోవడం కూడా కారణం వచ్చేసి మెడిసిన్ కానీ మనకి ఈ సో ఈ ఐఐటి నీట్ ఈ మనకి వచ్చేసి వీటిలో వచ్చేసి రాకపోవడం. ఇక్కడ మీరు అన్నట్టు ఇంత గ్రామీణ పిల్లలు అన్నారు కదా, గ్రామీణ పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ మనకి జాయిన్ అవుతారు. సో కొంచెం మనకి స్టఫ్ ఉన్న పిల్లలు అంటే మనకి వచ్చేసి పిల్లల్లో స్టఫ్ అని కాదు కానీ మనకి వాళ్ళు గ్రాస్పింగ్ కొంచెం ఉన్నారు. అంటే మన కార్పొరేట్ కాలేజీలు బాగా ఆకర్షిస్తాయి. అటు వెళ్ళటం అట్ట కొంత అందుకని మన మెడిసిన్ సీట్లు తగ్గటంలో కూడా కొంత అది ఉంది. మెడిసిన్ అంటే మనకి ఎక్కువ కార్పొరేట్కి వెళ్ళి చూస్తున్నారు, కొంత తగ్గుతుంది. సార్ ఒక క్వశ్చన్, జనరల్ క్వశ్చన్ అండి. ఓకే సార్. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి, పిల్లలకి బాగా అందుబాటులో ఉన్న ఏకైక ఆయుధం అది. ఎందుకంటే చెడిపోవటానికి మంచోళ్ళు కావడానికి కూడా అది ఆయుధం. మరి మీ కాలేజీలో సెల్ ఫోన్ ఎలా చేస్తున్నారు? నాట్ అలో సార్. సెల్ ఫోన్ నాట్ అలో. మనకి వచ్చేసి పాండమిక్ టైంలో మాత్రం కొంత ఎలా చేసాం, తప్పలే, అది తప్పదు కొన్నిసార్లు. ప్రజెంట్ అయితే వీఆర్ నాట్ అలౌడ్ సెల్ ఫోన్స్. సెల్ ఫోన్ సెలవు లేదు సార్. అయితే సెల్ ఫోన్ వల్ల ఉపయోగం ఉంది కానీ మనకి ఆ పిల్లలు ప్రజెంట్ ఉన్న ఈ ఏజ్లో అంత ఉపయోగించుకునే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు సార్. సెల్ ఫోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బట్ దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఏంటంటే వేరే దానికి మోల్డ్ అవుతారు. సో ఉండటం కూడా కరెక్ట్ కాదు ఈ ఏజ్కి. ఆఫ్టర్ బీటెక్ తర్వాత వాళ్ళకి ఉండటం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. సార్ మన దగ్గర చదువుకున్న పిల్లలు విదేశాల్లో కొంతమంది ఇతర రాష్ట్రాల్లో కానీ మెయిన్ పట్టణాల్లో జాబులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, సుమారు ఎంతమంది ఉంటారంటారు? ఇక అది నాట్ కౌంటబుల్ సార్. దాదాపు 20 years అబోవ్ అయింది. మా విద్యా సంస్థలో నుంచి వెళ్ళిన పిల్లలు దాదాపు దేశాలే వచ్చేసి చాలా నియర్లీ ఒక 15-20 కంట్రీస్లో ఉన్నారు. సో మనకి ఇంకో సగౌరవంగా నేను చెప్పేది ఏంటంటే మా సంస్థ నుంచి మా డైరెక్టర్స్ పిల్లలు అంతా కూడా ఇక్కడ చదివిన వాళ్ళు. ఈవెన్ మా పిల్లలతో సహా మా కరెస్పాండెంట్ గారి పిల్లలు, మా ప్రిన్సిపాల్ గారి పిల్లలు, మా డైరెక్టర్ సూర్యబాబు గారి పిల్లలు, నరసింహ గారి పిల్లలు అంతా కూడా మా సంస్థలో చదివాలి. మేము మా పిల్లలు చెప్పుకున్న తర్వాత బయట పిల్లలు చదువుతున్నాం. అంటే మా పిల్లలు ఎక్కడో పెట్టి చెప్పి బయట పిల్లలు మేము చదువుతారు అంటే మాకు లేదు. మీరే రోల్ మోడల్గా అసలు 100% మన పిల్లలు మనం చెప్పదు, బయట పిల్లలకి మనం ఏం చదువుతాం సార్, చెప్పలేం కదా. 100%. సో మా పిల్లలు కూడా వెల్ సెటిల్. సో బయట ఉన్నారు, బాగానే మంచి పొజిషన్లో ఉన్నారు సార్.
మా పిల్లలు మా సంస్థ నుంచి పిల్లలు వచ్చేసి బయటకు వచ్చి నియర్లీ 1 crore అబౌవ్ శాలరీస్. ఆ. 1 crore అబౌవ్, 1,00,000 దాటే ఉందండి. ఇక అది మనకి ఫిగర్ అదేలే. 1,00,000 దాటే. 1,00,000 నుంచి కోటి రూపాయలు సంపాదించే 1,00,000 దాటి 1,00,000 నుంచి కోటి, విద్యార్థులను తయారు 20 చేస్తున్నారు. లక్షల దాకా ఉంది జాబులు చేస్తున్నారు. సార్ ఇప్పుడు కాలేజీలో చేరే పిల్లలకి అంటే ఎలాంటి అంటే మీరు మీ దగ్గర వసతులు కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? నాగార్జునలో చేరితే మీరు ఇచ్చే యొక్క ఎలాంటి ఇదన్నది సౌకర్యాల గురించి చెప్పగలరా? 100% సార్. మా కాలేజీలో మా కాలేజీ ఉన్నటువంటి విద్యా సంస్థలో చేరిన ప్రతి పిల్లోడికి కూడా 100% ఏదైతే రిక్వైర్డ్ కావాలో అది అందుబాటులో ఉంటుంది సార్. దాన్ని ఒక ఇన్ కేసు మనకి ఏదైనా మిస్ అయినా కూడా మేము ఇమీడియట్గా అరేంజ్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇక మాకు మెయిన్గా ఏంటంటే ఎడ్యుకేషన్ అందించాలి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి ఉద్దేశంతో మనం ఇప్పుడు స్థాపించాం ఇక్కడ. వాస్తవంగా వచ్చేసి మీకు స్థాపించడానికి కూడా అదే లెవెల్లో ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఇంకా ముందు ముందు కూడా ఇస్తూ ఉంటాం. సో పిల్లలు మనకి పేరెంట్స్ నేను ఒకటే రిక్వెస్ట్ అండి ఈ మీడియా ద్వారా కోరుకునేది, పిల్లలు వచ్చేసి అతి గారాబం అనేది వద్దు. చదువు దగ్గర గారాబం ఉంటే మనకు కొంత మనమే వాళ్ళని మనకి వేరే డీరైడ్ చేసినట్టు అవుతుంది. అది కాకుండా మనకి పేరెంట్స్ ఏంటంటే కొంత అబ్జర్వ్ చేయాలండి. 10th వరకు వేరు, ఇంటర్మీడియట్ తర్వాత వచ్చిన పిల్లలు వేరు. వాళ్ళకి కొంత ఇండివిజువాలిటీ పెరుగుతుంది. ఇంటర్మీడియట్ పోయిన తర్వాత 50% ఉండాలండి. పేరెంట్ గైడ్లైన్స్, మా గైడ్లైన్స్ కూడా ఉండాలి. కాలేజీకి పంపిస్తే మేము ఏదైనా చదువుతాం. కొంతమంది ఏంటంటే డే స్కాలర్స్, కొంతమంది ఏంటంటే కాలేజీకి అని చెబుతారు ఇంటికాడ, బట్ బస్సులో దిగిన తర్వాత వేరే వాళ్ళ యావిగేషన్స్లో డెవలప్ అవుతున్నారు. సో మనకి మీ ద్వారా కోరుకునే పేరెంట్స్ కూడా మీరు కొంచెం కేర్ తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే ఇది మిడిల్ ఏజ్ సార్, మీకు అందరూ తెలిసింది మిడిల్ ఏజ్ కనుక రకరకాలుగా మీరు అన్నట్టు ఇంతమంది సెల్ ఫోన్ ప్రభావం అయితే మీడియా ప్రభావం బాగుంటుంది ఈ ఏజ్లో. సో దాన్ని మనం కొంత అరికట్టాలంటే పేరెంట్స్ కంపల్సరీ కేర్ అనేది ఉండాలి. పిల్లలు పేరెంట్స్ కేర్ ఉండాలి. మా దగ్గర ఎట్టవి మేము ఉంటాం. మాకు తిరువూరు నాగార్జున కాలేజ్ అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుందని తెలుసు అందరికీ. దాన్ని మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసుకుంటాం. వాళ్ళ పేరెంట్స్ కోఆపరేషన్ మాకు చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం మా కళాశాలకు వచ్చే విద్యార్థులందరూ మారుమూల గ్రామీణ ప్రాంతం విద్యార్థులు అయినప్పటికీ కూడా అధ్యాపకులే చైర్మన్గా, డైరెక్టర్లుగా కొనసాగుతూ విద్యార్థుల సాధక బాధకాలని ఎన్నంటి ఉండి తెలుసుకొని నడిపిస్తున్న విద్యాసంస్థ నాగార్జున. అదేవిధంగా ఈరోజు మీడియా ప్రభావం పెరిగి సెల్ ఫోన్లు వీటి వల్ల పిల్లలు చాలామంది ఇదవుతున్నారు. పేరెంట్స్ కూడా దీని మీద శ్రద్ధ వహించి మా పాత్ర 50% అయితే తల్లిదండ్రులు కూడా విద్యార్థుల నడవడికని అర్థం చేసుకొని కళాశాలకు వెళ్తున్నారో లేదన్న పర్యవేక్షణ కూడా ఉండాలనేది చైర్మన్ గారు చెబుతున్నారు. వారి యొక్క అభిలాష ప్రకారం ఇప్పటివరకు లక్షల నుంచి కోట్ల వరకు సంపాదించే విద్యార్థులుగా తయారు చేసి వృత్తిల్లో చేరి ఉన్నారు వారి యొక్క స్టూడెంట్స్. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, ఇతర విదేశాల్లో కూడా సైంటిస్టులు మన ఇంజనీర్లుగా కొనసాగుతున్నారు. అంతేకాదు ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో చదివిన ప్రతి ఒక్క విద్యార్థిని కూడా అందరినీ కూడా సానబట్టి వజ్రాల్లా తయారు చేయడం మా బాధ్యతగా విస్తృతందాల మీద చేసి ఫ్యాకల్టీయే చైర్మన్గా ఉన్న సంస్థ. ఎందుకంటే కష్టపడి అంతేకాకుండా వారి పిల్లల్ని కూడా ఇక్కడే చదివించుకుంటూ రోల్ మోడల్గా నిలిచిన విద్యాసంస్థ నాగార్జున. ఇలాంటి విద్యాసంస్థలో ఈరోజు స్టేట్ ర్యాంక్ సాధించడమే కాదు, ఇప్పటివరకు 10-15 మెడిసిన్ సీట్లు సాధించిన ఏకైక విద్యాసంస్థగా తిరువూరు పట్టణంలో చెప్పుకోవాల్సింది.